ప్రకటించుకుంటూ కపెర్నహూము అనే ఊరొచ్చారు. ఏ ఊరు? కపెర్నహూము. కపెర్నహూము రిపీట్ చేయాలి. సో కపెర్నహూము అని ఊరి దగ్గరకు వచ్చారంట. ఇప్పుడు ఎవరైనా పెద్ద హీరో కానీ పెద్ద హీరోయిన్ కానీ వస్తే మీరు అందరూ వెళ్ళిపోతారు కదా, అవునా? అందరూ వెళ్తారా? అలాగే యేసుప్రభు గారు వచ్చినప్పుడు కూడా చాలామంది వెళ్ళారంట ఆయన దగ్గరికి. మరి మన దేవుడు గొప్ప దేవుడు కదా. ఓయ్ మాట వినాలి. మన దేవుడు గొప్ప దేవుడు కదా, అందుకని ఆ ఊరోళ్ళు అందరూ వెళ్ళారంట. మరి అందరూ వెళ్తే ప్లేస్ ఉంటుందా? ఉండదు. ఒక 100 మెంబర్స్ ఉంటేనే ప్లేస్ ఉండదు. మరి యేసుప్రభు గారు ఒక చిన్ని గుడిచా లేకపోతే చిన్న ఇల్లు దగ్గర ఆగారంట. అక్కడ ఎంత ప్లేస్ ఉంటుంది చెప్పండి? ఉండదా? అలాగ చాలా మంది వచ్చారంట. అయితే ఈ లోపల ఒక పెద్ద మంచం మీద ఒక ఆయన పడుకున్నారంట. పడుకుని ఆయన 4 మంది మోసుకొని వస్తున్నారంట. మీరు లెగండి అని. మరి అంత రష్గా ఉన్నప్పుడు లెగండి అంటేనే కదా లెగుస్తారు, అవునా? సో అలా తీసుకొస్తుంటే ఏంటి, ఆయన మంచం మీద ఉన్నాడో ఏమైందో ఎవరికి తెలీదు. అందుకని చెప్పి ఆయన అన్నారంట, నేను యేసుప్రభు గారిని కలవాలి అని చెప్పారంట. అంతే కదా. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఓపీ రాయించుకుంటారు. మీకు అస్సలు బాగాలేదనుకోండి స్పెషల్ సీట్ రాయించుకుంటారు, అవునా? అప్పుడే కదా మీరు తొందరగా డాక్టర్ని కలగలరు. అలాగే వీళ్ళకప్పుడు ఓపీస్ కానీ స్పెషల్ సీట్స్ కానీ లేవు. కాబట్టి జనాలు గెంటుకుంటూ యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆయనకి హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి. ఆయనకి యాక్చువల్లీ ఒక పెద్ద డిసీజ్ వచ్చిందనమాట. చాలా భయంకరమైన డిసీజ్. ఇప్పుడు 2019లో కోవిడ్ వచ్చిందా? కోవిడ్ లాంటి పెద్ద డిసీజ్ వచ్చిందంట. మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి కోవిడ్కి వ్యాక్సిన్ వేశారు, అవునా? టాబ్లెట్స్ ఇచ్చారు, వ్యాక్సిన్ వేశారు. కానీ అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కదా, డాక్టర్స్ అంతమంది లేరు కదా, ఉన్నారా? కాబట్టి మరి ఆయనకి పెద్ద మెడికేషన్ ఏం లేదంట. మరి అక్కడ ఎవరు గొప్ప వాళ్ళు? యేసుప్రభు ఒక్కరే ఉన్నారు పాపం. ఆయనకి ఒక తెగులు వచ్చిందంట.